సండే వచ్చిందంటే మనకి ఎక్కలేని బద్ధకము అన్నీ లేజినెస్ అన్నీ వస్తాయి కదా. ఇదైతే సండే మార్నింగ్ లాగా అనమాట. సండే మార్నింగ్ చూసారా, మా చుట్టూ కూడా చెట్లు కొండలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. వ్యూ ఎంత బాగుందో. మాకు మందిర్ కూడా దగ్గర అనమాట. ఇంక ఇక్కడ కొంతసేపు అయితే వాకింగ్ అనేది చేసేసి మార్నింగ్ 6:30కి అలా లేచాను. ఇంక ఇవాళ అమావాస్య కూడా కదా, 6:30కి అలా లేచి కొంచెం సేపు వాకింగ్ అంతా కూడా చేసేసుకొని ఇంక ఇక్కడైతే చెత్తలు అనేది ఊడ్చేస్తున్నానండి. సండే ఏంటంటే నాకు క్యారేజ్ పని అంతా కూడా ఉంటుంది అనమాట. ఫుల్ వర్కింగ్ డే లాగా ఉంటుంది. ఇంకా ఈ సండే అయితే ఇదే లాస్ట్ సండే అనమాట. ఇంకా మళ్ళీ హాలిడేస్ వరకు ఇంకా వీళ్ళకి పేరెంట్స్ మీట్స్ కలవడానికి ఏం కుదరదు. నవరాత్రుల్లో ఇంకా హాలిడేస్ అంటే ఏం ఉండవు వీళ్ళకి. ఇంకా అందుకోసం అయితే లాస్ట్ సండే కొంచెం ప్రిపరేషన్స్ ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడైతే విష్ణు సహస్రనామం అంతా కూడా పెట్టేసుకొని నేను డైలీ మొబైల్లోనే ఆన్ చేసుకుంటానండి. టీవీ ఉంది కానీ టీవీలో బ్యాలెన్స్ లేదనమాట. ఇంకా అందుకు మొబైల్లోనే పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ముందుగా అయితే ఇక్కడ గసగసాలు అనేది నానబెట్టేస్తున్నాను కర్రీ కోసం. మష్రూమ్స్ అయితే తీసుకొస్తానన్నారు మా వారు. ఇంకా అందుకోసం అయితే కర్రీకి ముందుగా ప్రిపరేషన్స్ అనేటివి స్టార్ట్ చేశానమాట. ఇంక ఇక్కడ గసగసాలు నానబెట్టిన తర్వాత ఇంకా మసాలా కోసం అయితే ఆనియన్స్, టొమాటో, చిల్లీస్, వెల్లుల్లి, చెక్క, లవంగ, అనాస్ మొగ్గ ఇవన్నీ కూడా ఇలాచి అన్నీ వేసేసుకొని ఆయిల్లో కొంచెం బాగా వేపుకోవాలి. మనకి కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకున్నానండి. అల్లం అన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే. మగ్గిన తర్వాత ఇది పూర్తి చల్లారనివ్వాలన్నమాట. ఇది చల్లారేలోపు నేనైతే కొంచెం కాఫీ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. నార్మల్గా అయితే మా ఇంట్లో మార్నింగ్ కాఫీ సెక్షన్ అస్సలు ఉండదన్నమాట. ఎవరు తాగే వాళ్ళు ఉండరు. ఇంక ఇవాళ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా లేట్ అవుతుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి కాఫీ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ ఎంత లేదన్నా 10:30 ఆ టైం అయిపోతుంది అనమాట. ఇంకా అంతవరకు ఉండాలంటే కొంచెం కష్టం కదా అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం కాఫీ అయితే చేసేసుకొని ఇక్కడ తాగేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే మా బాబుకి ఇక్కడ కాన్ అయితే ఒల్చమని చెప్పానండి. ఇంక వాడైతే వాడిని తంటాలు చూడాలి అసలుకి. చాలా ఇబ్బందిగా ఒలిచి అంటే చేయాలా వద్దా అన్నట్టు చేస్తున్నాడు అనమాట. ఇంక ఇలా కాదని చెప్పేసి నేను కూడా ఇంకా కూర్చొని గబగబా అయితే కాన్ అనేది ఒలిచేస్తున్నాను అండి. ఇవి మా అమ్మాయి కంటే చాలా ఇష్టము. ప్రతి వీకు తీసుకురామంటుంది. అందుకోసము బాయిల్డ్ అయితే చేసేసుకొని వెళ్తానమాట. ఇంకా ఆ తర్వాత మష్రూమ్ కర్రీకి ఇవి అయితే చల్లగా అయిపోయాయండి. ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులోకి నేను నానబెట్టిన గసగసాలు కూడా వేసుకున్నానండి. తర్వాత అయితే ఫస్ట్ మర్చిపోయాను, మళ్ళీ తర్వాత అయితే గసగసాలు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని పూర్తిగా మిక్సీ అనేది పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడైతే ఇంకో పక్క రైస్కి, ఇంకో పక్క కార్న్కి అయితే వాటర్ అనేది పెట్టానమాట, హాట్ వాటరు. ఇంకా తర్వాత ఇంకా మా వారైతే మష్రూమ్స్ అనేది తీసుకొచ్చారండి. వాళ్ళ ఈసారి ఏంటంటే కొంచెం చిన్న మష్రూమ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు పెద్దవి తీసుకొస్తారండి, ఈసారి చిన్నవి తీసుకొచ్చారు. దట్టు వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మట్టి అనేది ఉందన్నమాట. ఇంకా అందుకు తనైతే నేను క్లీన్ చేసి ఇస్తాలే అని చెప్పేసి అయితే చేసి ఇచ్చారు. ఇంకా లాస్ట్లో నేను కొంచెం గోరువెచ్చని వాటర్తో అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఫైనల్గా మష్రూమ్స్ అయితే చిన్న చిన్నగా చాలా బాగున్నాయండి ఈసారి. ఇంకా అన్నీ కూడా ఇలా గోరువెచ్చని నీళ్ళలో వన్ టైం అయితే ఫస్ట్ వాష్ చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు అయితే ఇట్లా కడిగేసేసి ఇంకా వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. కర్రీ కదా మనకి, అందులోనే ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్లోకి వేసుకునే పాటికి చిన్నగా అయిపోతాయి కదా, మరీ చిన్న కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే మనకి కర్రీలో పీసెస్ అనేది బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని ఫస్ట్ అయితే ఆయిల్లో వేయించేసుకోవాలండి. దీన్ని ఒక 2 to 3 minutes వేయించేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే వేయించుకుంటూ పోతే మనకు వాటర్ అనేది అలాగే వస్తూ ఉంటుందండి. ఇంకా 3 minutes తర్వాత అయితే నేను ఇలాగా సపరేట్ చేసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ కర్రీకి అయితే తిరువాత పెట్టేసుకుందామని చెప్పేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్స్, చిల్లీ ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే. ఇంకా చెక్క, లవంగ, ఒక యాలక్కి, ఇంకా తర్వాత బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకొని కరివేపాకు అంతా కూడా ఇలా వేయించుకుంటున్నాను అనమాట. మష్రూమ్ కర్రీ అనేది నేను చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. ఇవాళ మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారనమాట. దీంట్లోకి అయితే పుల్కాను, చపాతి 2 చేశాను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటారని చెప్పేసి
ఇంకా ఇక్కడైతే కర్రీ అనేది ఇలాగ అంతా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇది ఆల్రెడీ మనము టమోటాలు అన్నీ కూడా ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి పెద్దగా వేగాల్సిన పని లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, అంటే కారము నేను ఆల్రెడీ చిల్లీస్ కూడా వేసాను కదా, కొంచెం తక్కువగానే వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఉప్పు సాల్ట్ కూడా వేసేసిన తర్వాత దీన్ని మసాలా అంతా కూడా బాగా ఉడకనివ్వాలండి. మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనము మష్రూమ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా ఇంతకుముందు జార్లో కొంచెం మసాలా అనేది ఉంటుంది కదా, దానిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటరే వేసేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అనేది మనకు అవసరం పడదు, దీనికి ఎక్కువ వాటర్ అనేది అవసరం పడదు. ఇంకోవైపు అయితే నేను కిచెన్లో వర్క్ చేసుకుంటా అంటే మా బాబు అయితే హోంవర్క్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్తే మరీ టైం ఉండదని చెప్పేసి ఇప్పుడే ఫినిష్ చేసుకుంటున్నాడు. ఇంక ఇక్కడ ముందు రోజు నైట్ అయితే సీతాఫలాలు తీసుకొచ్చాడండి మా వారైతేను. దాంట్లో కొన్ని మాగినాయి, కొన్ని మాగిన లేదనమాట. ఇంక మాగినవి అయితే ప్యాక్ చేసుకోవాలి. ఇంకా ఈలోపు గోధుమ పిండి కూడా తడిపేసాను అనమాట పుల్కాకు. ఇంకా తర్వాత ఫైనల్గా ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇంక ఇందులోకి కొంచెం కసూరి మెతిను, కొంచెం గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది రైస్లో కానీ చపాతీకి కానీ పుల్కాకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ కార్న్ కూడా బాయిల్ అయిపోయింటే ఇంక ఇందులోకి కొంచెం లెమన్, కారం పొడి, కొత్తిమీర అనేది వేసేసి ఇలాగ బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇదంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పేసి ప్రతి వీక్ కూడా ఇలాగా బాయిల్ చేసేసుకొని సాల్ట్ అంతా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకెళ్తానమాట. ఇంకా తర్వాత కర్రీ కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లోకి అయితే సపరేట్ చేసేస్తున్నానండి ఒకటేసారి. ఇప్పటికి ప్రజెంట్ కావాల్సిన కర్రీ ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా రిమైనింగ్ కర్రీ అంతా కూడా ఇలా బాక్స్లోకి అయితే వేసేసి ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకే రైస్ కూడా అయిపోయింది. ఇంక రైస్ కూడా ఇక్కడ హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నానండి. ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసానంటే మొత్తం సింక్ నిండా గిన్నెలు అనేవి పడిపోతాయి అనమాట. ఇంకా అవి మొత్తం క్లీన్ చేసేయాలి కదా అని చెప్పేసి ఇంక ఎక్కడవక్కడైతే తీసేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే పుల్కాలు అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఈలోపు మా బాబు ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వాళ్ళకు కూడా చపాతీ కావాలంటే చపాతీ అయితే చేసిచ్చాను. ఇక్కడ బాక్స్కి అయితే పుల్కాలు అనేటివి కాలుస్తున్నాను అనమాట. మనకి పుల్కాలు అనేది ఇలా ఒక స్టాండ్ వస్తుంది, ఆ స్టాండ్ పైన అయితే బాగా వస్తుంది, కానీ నేనైతే ఇలాగ డైరెక్ట్ ఫ్లేమ్ పైనే పెట్టేస్తానండి. చాలా సేపటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయన్నమాట మనకి. ఇక్కడైతే ఇంక పుల్కాలు బాగా పొంగుతున్నాయి కదా, ఇంక ఇలాగైతే ఒక్కొక్కటి పుల్కా అనేది రెడీ చేసేసుకున్నాను. ఈ గ్యాప్లో ఇంకా సింక్ అంతా కూడా ఖాళీ చేసేసాను అనమాట, సామాన్లు అన్నీ కూడా. ఇంక ఇప్పుడు ఏంటంటే క్లీన్ చేసేసి వెళ్ళిపోయినామంటే మరీ వచ్చిన తర్వాత మరీ బాక్స్లు అన్నీ కూడా పడతాయి కదా, ఇంకా అవి మరీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా నేను కూడా అయితే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశానండి. అప్పటికే టైం వచ్చి ఒక 10:40 10:50 ఏమో అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంక ఇవాళ ఇలా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా చూసారా ఇలాగైతే ప్యాక్ చేశాను అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.